హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో ఊరగాయ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ఈ టమాటో ఊరగాయ పాతకాలం నుంచి అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉన్నారండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు, కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, కానీ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా ఇక్కడ 4 కిలోల వరకు బాగా పండినటివి గట్టిగా ఉండే టమాటోస్ తీసుకున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఇవి కొన్నిగా టమోటాలు వేసుకుంటూ రుద్ది కడుక్కోవాలండి. టమాటో పైన మట్టి మందులు కొట్టుంటారు కదండి, అందుకు రుద్దుకుంటూ కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. చూడండి, సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఈ ఊరగాయ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. చూడండి, ఈ విధంగా అన్నీ శుభ్రంగా కడుక్కొని వాటర్లో ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని తేమ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి. ఈ టమాటాలన్నీ పొడి క్లాత్తో తుడుచుకోవాలి, తేమ లేకుండా చేసుకోవాలండి, ఆరబెట్టుకోవాలి. చూడండి, నేను పొడి క్లాత్తో తుడుచుకొని తేమ లేకుండా ఆరబెట్టుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. నేను ఇక్కడ చాకింగ్ బోర్డ్ తీసుకున్నానండి. టమాటో ఒక్కొక్కటిగా తీసుకొని తొడిమి తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కత్తిపీటతో కూడా కట్ చేసుకోవచ్చండి. కత్తిపీటతో అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది, కత్తిపీటతోనే కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. ఈ విధంగా పెద్ద ముక్కలైనా సరిపోతాయండి. ఉప్పు పసుపు వేస్తాం కాబట్టి ఊరిపోతుంది. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్ని ముక్కలు ఈ తొడిమ మటుకు తీసేయాలండి. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకున్నానండి. చూడండి, ఈ బౌల్లో వేసుకుంటున్నాను. అన్ని టమాటోస్ చిన్నవిగా ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇందులోనే ఉప్పు పసుపు వేసుకొని ఊరపెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ పైకి ఉన్నాయి కాబట్టి నాకు సరిపోదు, కాబట్టి ఒక డీస్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఊరగాయ కాబట్టి. చూడండి, ఇప్పుడు ఒక గ్లాస్ నిండా కల్లుప్పు వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి ఇప్పుడు గరిటెతో అంతా కలుపుకుందాము. ఉప్పు పసుపు ఆ ముక్కలకంతా పట్టే విధంగా కింది నుంచి పైకి బాగా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఒకటి ప్లాస్టిక్ డబ్బా ఉంటే తేమ లేకుండా ఉండే డబ్బాలో ఈ కలుపుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఒక రోజంతా ఊరపెట్టుకోవాలి కాబట్టి పెద్ద డబ్బా తీసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నీ ఈ డబ్బాలో వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఒకసారి ఈ ముక్కల్ని కింద నుంచి పై వరకు ఒకసారి కలుపుకుందాము, కుదిలించుకుందామండి. చూడండి, ఈ విధంగా కుదిలించుకొని మూత పెట్టి ఆ రోజు నైట్ అంతా వదిలేద్దామండి. అలాగే చూడండి, మరుసటి రోజు మార్నింగ్ చూస్తే ఈ విధంగా ఊట ఊరింది. చూడండి, ఉప్పు కరిగిపోయి ఈ విధంగా ఊట వచ్చింది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఎండలో వేసుకుందామండి. చూడండి, ఇప్పుడు ఒక పట్ట పరుచుకొని ఎండలో విడివిడిగా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాను. చూడండి, సాయంత్రానికి ఈ విధంగా ఊరాయి. ఊట కూడా కాసేపు ఎండలో పెట్టుకోవాలండి. ఒక్కరోజు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత చూడండి, ఈ విధంగా 2-3 డేస్ ఎండలో పెట్టుకున్నాను. ఈ విధంగా అయ్యాయి చూడండి ముక్కలు. ఇప్పుడు ఊట ఉంది కదండి, ఈ ఊటని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోనే 4 కేజీల టమాటాలు కాబట్టి 1/4 కిలోలో సగం చింతపండు తీసుకొని ఈ ఊటలో నానబెట్టుకున్నానండి. ఒకసారి కలుపుకొని ఈ ఊటలోనే చింతపండుని 1/2 అవర్ నానబెట్టుకుందాము. ఇక్కడ పెద్ద సైజు వెల్లుల్లి 2 పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మాడిపోకూడదు మెంతులు. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు, చేదు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది, ఎక్కువ వేయించుకోకూడదు, మాడిపోతాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు నిండా ఆవాలు వేయించుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి, దగ్గరుండి వేయించుకోవాలి. తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. మెంతులు వేయడంగా ఆవాలు వేయడంగా ఈ విధంగా చూడండి పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎండిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా టమాటా ముక్కలు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ముందుగా. ఎందుకంటే టమాటా ముక్కలు కొంచెం గట్టిగా అయి ఉంటాయి కాబట్టి ఎండి కొద్దిగా టమాటా ముక్కలు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి ముందుగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత చింతపండు నానుంటుంది కదండి ఊటలో, అది తీసి ఇందులోనే కొద్దిగా ఊట చింతపండు వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి.
ఈ విధంగా అన్ని ముక్కలు కొద్ది కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, టమాటో ముక్కలు, చింతపండు, వాటర్ వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం టమాటో మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా వేసుకున్నాను. తర్వాత దీనికి పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోనే 1 కేజీ ప్యాకెట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ 1 కేజీలో 3/4 కిలో వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నానండి. ఊరగాయ కాబట్టి 2 టేబుల్ స్పూన్ నిండా ఆవాలు వేసుకుంటున్నాను. ఊరగాయ కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపటలాడాక కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఊరగాయ కాబట్టి కొంచెం మరింత వేసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 10-15 ఎండుమిర్చి వేసుకోవచ్చండి. ఊరగాయ కాబట్టి నేను ఇక్కడ 10 ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. కలుపుకొని ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్. ఆయిల్ హీట్కే ఎండుమిర్చి వేగిపోతుంది, కరివేపాకు, వెల్లుల్లి అంతా వేగిపోతుందండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ చాలా గోరువెచ్చగా అయిపోవాలండి. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గోరువెచ్చగా అయిపోయిందండి. ఆయిల్ చాలా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే మసాలా పొడులన్నీ వేసుకోవాలి కాబట్టి ఆయిల్ చాలా చల్లబరుచుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల పొడి, మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాల పొడి, తర్వాత 60 గ్రామ్స్ వరకు కారం వేసుకుంటున్నానండి. మీరు కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కారానికి తగ్గట్టు వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా అంతా కలుపుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమం ఉంది కదండి, అది కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. ఇదంతా ఆయిల్ చల్లారిన తర్వాతే మెంతుల పొడి, ఆవాల పొడి, ఈ టమాటో మిశ్రమం, కారం అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా అంతా వేసేసుకున్నాను. దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు కలర్ మారింది. ఉడికే కొద్దిగా ఆయిల్ కూడా చూడండి కొంచెం కొంచెం సపరేట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటుతుందండి, లేకపోతే మాడిపోతుంది. ఇంతే అండి, చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ ప్రాసెసే, 2-3 డేస్ వరకు టైం పడుతుంది. టమాటో ఊరగాయ పెట్టుకోవాలంటే ఎండపెట్టి అన్నీ చేసుకోవాలి కాబట్టి. కానీ ఒకసారి చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలంటే చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం తక్కువ క్వాంటిటీలో ఒకసారి ట్రై చేయండి. బాగా వస్తే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ బట్టి చేసుకోవచ్చు. ఇంతే అండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ట్రై చేస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఇంకా ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు సీజనే కదండి, ఎండాకాలము, టమాటోస్ బాగానే దొరుకుతాయి కాబట్టి ఎండ కూడా బాగానే కాస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా చాలా బాగుంటుంది. ఈ ఊరగాయ మటుకు మిస్ కావద్దండి, చాలా బాగుంటుంది. ఇంతే అండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ జార్లో వేసుకుంటే సరిపోతుంది. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి.